మనమైతే ఇప్పుడు యానం నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాము. మనం వెళ్ళబోతుంది కాకినాడ. మామూలుగా ఉండదు కాకినాడ అంటే, తెలుసు కదండి మీకు. కాకినాడ కాజాలు ఫేమస్, మామూలుగా అయితే ఉండదు. ఒకసారి ట్రై అయితే చేసేద్దాం వీలైతే కాకినాడ కాజా. అట్లానే మీకు ఒక వ్యక్తిని కూడా చూపించాలి కాకినాడలో. వీలైతే ఆ వ్యక్తిని కూడా కలిసి చూపెడదాం మీకు. మామూలుగా ఉండదు మనకి కాకినాడ. బాయ్ బాయ్ యానం, బాయ్ బాయ్. యానం వదిలేస్తున్నాం మనమైతే. ఒకే ఒక రోజులో యానం వదిలేస్తున్నాం. మనం ఇప్పుడు ఒక బ్రోను కూడా కలవాలి. నిన్న నైట్ అయితే మనకి హెల్ప్ చేసిండు కొంచెం. మనకి స్టే కూడా ఇస్తా అన్నాడు. కాకపోతే మన రాము బ్రో కాల్ చేసి సెట్ చేసాను కదా. ఇక మనమైతే మన తమ్ముడిని అయితే కలిసేసి మనం వెళ్ళిపోతే బాగుంటుంది కదా. మన తమ్ముడు కూడా హ్యాపీ, మనం కూడా హ్యాపీ కలిసినందుకు. యానంలో ముందు అండ్ ఇంకా పెట్రోల్ అయితే ఫేమస్. మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ప్రతి ఒక్కటి పద్ధతిగా మంచిగా చెప్పిన దానిలో అయితే మీరైతే అది ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. మామూలుగా అయితే ఉండదు. ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఇచ్చిన ప్రైజ్. మధ్యలో మన అన్న వాళ్ళు అయితే కలుస్తున్నారు, కలిసి మాట్లాడుతున్నారు. ఎక్కడికి బ్రో ఏంటి అని చెప్పేసి ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. ఇటువైపు మామూలుగా ఇటు వచ్చిన తర్వాత పీపుల్ మామూలుగా లేరు. మంచిగా ఎంత మంచిగా ఉన్నారంటే మన తెలుగు వాళ్ళు అని చెప్పేసి అనిపించుకుంటారు అనుకోండి. ఇక కొంత పాటు మనం వెళ్తాం కానీ వాళ్ళు మనల్ని చూడరు. అసలు ఏంటంటే మనల్ని అసలు పట్టించుకోరు. ఎవరో లే అని చెప్పేసి వదిలేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళు అంత దూరం నుంచి వస్తున్నారా అని చెప్పేసి ఎంత ప్రేమగా అయితే మాట్లాడుతున్నారో. ఇక్కడ మనం టీవీఎస్ షోరూమ్ ఇక్కడనే ఉంది. అయ్యో మనం ఎటో వెళ్ళిపోయినాము. మా నోడైతే కాకినాడ వెళ్ళాడంట. కాకినాడ ఆపోజిట్ నుంచి అయితే వస్తాడు. చలో మధ్యలో అయితే కలుస్తాం. మనోడికైతే కాల్ చేసి చెప్పేశాను, నేనైతే కాకినాడ వస్తున్నాను బ్రో, మధ్యలో కలువు అని చెప్పేశాను. మనోడికి అయితే మధ్యలో అయితే కలిసేస్తాడంటండి. మరి ఎక్కడన్నా మీది? కాజు. ఎటు వెళ్ళి వచ్చినావు? కాకినాడ వెళ్ళి వచ్చినావా? మనం ఎక్కిన ఫస్ట్ బ్రిడ్జ్ ఇది. వ్యూ అయితే ఇట్లుంది, బాగుంది, పర్లేదు. ఇటు అయితే మొత్తం ఇటు కూడా దాదాపు మొత్తం కొబ్బరి చెట్లు తోటలే ఉన్నాయి ఇటు కూడా దాదాపు. ఈరోజైతే ఇప్పుడు సెకండ్ బ్రిడ్జ్ ఇది మనం క్రాస్ చేస్తుంది. అయితే ఇక్కడ టెంపుల్ కూడా ఉంది భయ్య. ఆడ మనకు టెంపుల్ కూడా ఉంది గాయస్. అక్కడ ఏదో టెంపుల్ అయితే కనిపిస్తుంది. మరి అదేం టెంపుల్లో తెలియదు కానీ టెంపుల్ దూరం నుంచే బాగుంది, హైలైట్ ఉంది. ఇక్కడ ఇదేదో ఊరు మనకైతే తెలియదు. ముందుకెళ్ళి అయితే అడుగుదాం ఏదన్నా టెంపుల్ ఏమన్నా ఉందో. ఇది కోరంకి ఫారెస్ట్ ఏరియా అనమాట. లోపలికైతే వెళ్దాము. వ్యూ అయితే బాగుంటుందని చెప్పేసి అన్నారు. ఇక్కడ వ్యూ అయితే వెళ్ళైతే చూద్దాము లోపల వ్యూ అయితే. ఇక్కడ వ్యూ ఉంది, మామూలుగా లేదు. అబ్బా బాబా, ఎంత పచ్చదనం, ఎంత పచ్చదనం. బాబా ఇట్లాంటి ఏరియాలో తీసుకోవాలి. తీసుకుంటే మామూలుగా ఉండదు, అదిరిపోయింది అనుకోండి. బా మనమైతే ఫైనల్గా కోరంగి ఫారెస్ట్ ఏరియాకి అయితే వచ్చేసినాము. ఇదంతా పార్కింగ్ అంట. మనకి 30 రూపీస్ టికెట్ అయితే పడింది. అక్కడైతే మొత్తం కోతలు అయితే లాగేస్తాయి అంట. మనమైతే ముంగట్కైతే పంపించేసింది అక్కడ అక్క అయితే. వెల్కమ్ టు కోరింగ ఫారెస్ట్. మనమైతే ఇప్పుడు లోపలికైతే వెళ్ళబోతున్నాము. లోపల ప్రైస్ ఎంత ఉంటుందో టికెట్ ప్రైస్ అది మీకు అప్డేట్ చేస్తాను ఇప్పుడు చూడండి. మనకి బోటింగ్ పాయింట్ అయితే ఇటు ఉందంట. మనమైతే వెళ్ళి అయితే చూద్దాం లోపలికి ఏమన్నా ఇటు ఏమన్నా ఉన్నా లేదా అని చెప్పేసి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ మొత్తం చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే మనకి బ్రిడ్జిలోకి అయితే వచ్చినాము. ఇదైతే ముంగీసు, ఇదైతే తాబేలు. ఇదేంటో మనకైతే తెలియదు కానీ మీరైతే చెప్పండి. ఇది నాకు తెలిసి అయితే జాగ్వర్ అనుకుంటున్నా. ఇది జాగ్వర్ టైప్లో ఉంది. మరి చిన్నపిల్లలని అయితే ఈ ఏరియాకి అయితే తీసుకెళ్ళండి, చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ పక్షుల గురించి ప్రతి ఒక్క ఆటి గురించి ఇక్కడ మెన్షన్ అయితే చేసి ఇట్లా రాశారు మొత్తము.
ఒక్కసారి అయితే చూద్దాము ప్రతి ఒక్క ఏమేమి మెన్షన్ చేశారో ఇక్కడ. చూడండి, ఇక్కడ మొత్తం పక్షుల గురించి, జంతువుల గురించి అన్నీ డీటెయిల్గా మెన్షన్ చేసి అయితే బొమ్మలు అయితే పెట్టారు ఇక్కడ. చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ ప్రతి ఒక్కటి జంతువుల గురించే ఉంది. మీకైతే చిన్నపిల్లలతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మరి వాళ్ళైతే కొంచెం ఇక్కడ సేఫ్గానే ఉంది. పిల్లలకైతే మరి ఏమీ అంత రిస్క్ ఏం లేదు, ఎందుకంటే మనకి జంతువులు కూడా అంతేమీ ఇక్కడ కనబడవంట. మరి చూద్దాం, జంతువులు కనబడితే మనకి పిట్టలు అవి కనబడతాయి అన్నారు. చూద్దాం ముందుకెళ్ళి. అయితే ఇక్కడ వ్యూ పాయింట్స్ అయితే మామూలుగా లేవండి, అద్దరిపోయినాయి అనుకోండి. ఇక్కడ మొత్తం నేచర్తోనే నిండిపోయింది. ఇక్కడ రకరకాల చెట్లు అంటే రకరకాల బొమ్మలు కూడా పెట్టారు జంతువులవి. అయితే మీకు చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ జంతువులు అవి ఇవి వాళ్ళ నేమ్స్, అవి ఎక్కడి నుంచి ఏం తింటాయి ఏంది అని చెప్పేసి మొత్తం క్లారిటీగా వాళ్ళకైతే చెప్పి ఎక్స్ప్లెయిన్ కూడా చేయొచ్చు. అది ఎడ్యుకేషన్కి చాలా యూజ్ అవుతుంది మీకైతే. అక్కడ కోత అయితే ఉంది చూడండి దూరంగా. అయితే ఇక్కడ కోతులు అయితే దారుణంగా ఉంటాయి, కొంచెం జాగ్రత్త ఫుడ్ అవి తీసుకొచ్చేటప్పుడు. మెయిన్గా ఒకటైతే చెప్పాలి, ఇక్కడ 5 లోపు అయితే వచ్చేసేయండి, ఎందుకంటే 5 కల్లా క్లోజ్ అంట. ఇక్కడ ముందే చెప్తున్నా మీకైతే, మీరు ముందు జాగ్రత్తల్లో ఉంటారని చెప్పేసి. ఇక్కడ వ్యూ ఉంది, మామూలుగా లేదు, అద్దరిపోయింది అనుకోండి. వ్యూ అయితే చూసేయండి, వ్యూ మస్తు ఉంది, మామూలుగా అయితే లేదు. ఒక్కసారి బోటింగ్ కూడా ఉంది, ట్రై అయితే చేయండి వచ్చిన వాళ్ళు అయితే. చూడండి, వీళ్ళైతే కోతులతో ఆడుకుంటున్నారు. కోతులు అయితే ఎమ్మడి పడుతున్నాయి అనుకోండి. ఇక కోతులు ఇట్లా కోతులతో ఆడుకుంటే పక్కా ఎమ్మడి పడి అవి కరుస్తాయి. మీరైతే జాగ్రత్తగా ఉండండి, కోతులతో ఆడకండి, ఎందుకంటే అవి ఒక జీవి కాబట్టి. మనకు బోటింగ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ అయితే పడుతుంది. చెప్పినాను కదా ఇందాకే, కోతులు అయితే ఉంటాయి జాగ్రత్త అని చెప్పేసి. ఇదిగోండి కోతులు అయితే ఈడ మధ్యలో నుంచి ఉంది, నేను పోకుండా అయితే ఉంది. అది ఎప్పుడు పోతుందా అని చెప్పేసి నేను దాన్ని చూస్తూ ఉండాలి. ఇక ఏం చేస్తుందో చూడండి, అది మధ్యలో అయితే కూర్చుంది అది. ఇవి చూడండి నా దగ్గరకు వచ్చినాయి, ఇది అయితే పోతుందా లేదా అన్నట్టుంది మనకైతే. ఇక్కడ వ్యూ అయితే మామూలుగా లేదనుకోండి, అద్దరిపోయింది. ఫ్యామిలీ అండ్ పిల్లలతో రండి, మంచిగా మీరు ఎంజాయ్ చేస్తారనుకోండి. పిల్లలకి ఎట్లా అంటే కొంచెం రిఫ్రెష్మెంట్ అవుతుంది. ఇటువైపు నేచర్ వైపు కొంచెం తీసుకొస్తే. నా వెనకాల రూట్ ఎట్లుందో చూడండి, చెక్కలతోనైతే కట్టిర్రు ఈ రూట్, మామూలుగా అయితే లేదు. ఎక్స్పీరియన్స్ అయితే మనం ఎక్కడికో వెళ్ళినట్టు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇది ఎక్కడో లేదు, మన ఏపీలోనే ఉంది. మా ఎవ్వరికీ తెలియని విషయం ఇది అయితే. సరే, మీరైతే ఇక్కడ దగ్గరలో కాకినాడ దగ్గరలో ఉంటారనుకుంటున్నా, తొందరగా వచ్చేసేయండి ఎవరన్నా ఉంటే. కొంచెం పిల్లలతో వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త అండి, ఎందుకంటే కింద పాములు అవి ఉండొచ్చు, కొంచెం జాగ్రత్త. ఎందుకంటే ఎప్పుడన్నా ఈ ప్లేస్ కన్నా వచ్చినప్పుడు మనం జాగ్రత్త, మన జాగ్రత్తలో మనం ఉంటాం, కొంచెం మంచిది కదా మనకి. అంతేనండి, ఇంకా ఇదే మన ఫారెస్ట్ ఏరియా. అయితే మనం ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాం, కాకినాడకైతే వెళ్ళబోతున్నాం ఇప్పుడు. చలో వెళ్ళిపోదాం తొందరగా. చెప్తామైతే మర్చిపోయాను మీకు, టికెట్ కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు అయితే పడుతుందండి పెద్దవారికి. అయితే చిన్నవారికి మరి 30 ఎంతో తీసుకుంటున్నారు. సరిగా చూడలేదు నేనైతే, ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను ఒక అంచనా వేసి. మనకైతే కాకినాడ ఇంకా 9.7 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకెంతసేపు వెళ్తామో అయితే తెలియదు, ఇంకొక 1 అవర్ దాకా పట్టచ్చు. వెల్కమ్ టు కాకినాడ. మనం కాకినాడ అయితే ఎంటర్ అయితే అయిపోయినామండి, వచ్చేసినాం కాకినాడ. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఏంటంటే ఒక ఓలా వ్యక్తి అయితే ముందు మధ్యలో అయితే ఆపేసిండు సడన్గా. ఏందని చెప్పేసి చూస్తే ముందు పోలీసులు. ఇట్లా పోలీసులు ఎవరైనా ఉన్నప్పుడు కనీసం సైడ్కి ఆపుకోండి. మీకు చెప్పాల్సింది అదే. ఏంటంటే వెనకాల ఎవరైనా ఉంటే డైరెక్ట్ తీసుకొచ్చి గుద్దేస్తారు, లేకపోతే వెనకాల వాళ్ళు స్కిడ్ అయ్యి కింద పడతారు. కొంచెం అది చూసి జాగ్రత్తగా నడపండి. మీరు తప్పించుకుందామని చెప్పేసి పక్కన వాళ్ళని రిస్క్లో అయితే పడేయకూడదు కదా. అమ్మో, కాకినాడలో బోట్లు చూడండి, మామూలుగా లేవండి ఇవన్నీ. కాకినాడలో బోట్లు, ఈ సైడ్లో ఉన్న బోట్లన్నీ, వామ్మో ఇన్ని బోట్లే, ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటారు ఇన్ని బోట్లు.
అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, స్ట్రైట్గా పోతే మనల్ని వేసుకుంటారు ఇక. రాంగ్ రూట్. బ్రో రైడే బ్రో. ఇది లో స్పీడ్ 25 అవ్వదు స్పీడ్. మందే సేమ్ యాక్షన్. నేను గోప్రో అనుకుంటున్నాను. నేను ఇంకానే లాంగ్ వీడియోస్ పెడుతున్నా అన్న. లాంగ్ వీడియోస్ మైకా వితౌట్ మైక్ పెట్టేస్తున్నా. దీనిలో బాగానే వస్తుంది, కాకపోతే సౌండ్ ఒక్కటి దీనిలో సెట్ కట్టాలి. ఉన్నప్పుడు మైక్ అది ఇది లేదన్న, ఇది మనకి కనెక్టర్ ఉంటుంది కదా, అది సెట్ కట్టాలి దీనికి. సి టైప్ కొంచెం లాంగ్ ఉంటే సెట్ అవుతుంది. మైక్ ఉందన్న. ఎవరో గుర్తుపెట్టారా అండి? మన కాకినాడలో ఇన్ఫ్లుయెన్సర్స్ అండి వీళ్ళందరూ. ఒకసారి వీళ్ళ నేమ్ అయితే కామెంట్లో చెప్పండి. వీళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకోండి. మా అమ్మలకు ఉండదు కాకినాడ వీడియో. మీరైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. మన అన్న వాళ్ళు మన కోసం చూడండి ఎంత దూరం నుంచి వచ్చారో. దేవుడా. మన అన్న వాళ్ళు అయితే చూడండి ఎంత ప్రేమగా తీసుకెళ్తున్నారు మనల్ని. మనకి రూమ్ కూడా మన అన్న వాళ్ళే అయితే ఇప్పిస్తున్నారు. రూమ్ అంటే వాళ్ళదే ఉందండి. వాళ్ళ రూమ్ ఉంటే ఇక రూమ్లో ఒక ప్లేస్ అయితే ఉంటుంది మనకి. వెళ్ళిపోదాం రూమ్కి అయితే. మంచిగా హ్యాపీ జర్నీ చేసుకుని రండి. మళ్ళీ తిరిగి వస్తా అన్న. మళ్ళీ వచ్చి మళ్ళీ మన డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, అవి ఏవే అయితే మిస్ అయినానో మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇక్కడ నేను ఒకటి కావాలని వదిలేసిన గుడి, మీకు తెలిసే కదా గుడి, ద్రాక్షారామం కావాలని వదిలేసిన. 5 నేను చేసుకుంటూ వెళ్దామని. ఇప్పుడు ఎవరో డ్రింక్ చేయట్లేదు కదా, డ్రింక్ ఏం చేయరు కదా. లేదు డ్రింక్ చేసుకున్నా స్టే చేసుకోండి తప్ప. అన్న వాళ్ళు మొత్తం ఇక్కడనే. అన్న వాళ్ళు మొత్తం కాకినాడ వాళ్ళు. అన్న వాళ్ళంతా ఇక్కడనే. నేను స్టార్ట్ చేసి సోలో మొత్తం. కాకినాడ ఎక్కడే? కాకినాడ ఓవాడా, అత్తపురం, వాసు. ఇన్స్టా పేజ్ ఉంటుంది.